ప్రతిఫలం మంచి అవుతుందని నా నమ్మకం సరసు. నువ్వే ఉంటావు? చాలా బాగుంది రాహుల్ బాబు. అరే మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నామే. మామయ్య ఇది చూడండి మామయ్య. అన్నయ్య బాగుంది కదా? సూపర్ రా. ఇది అతికించేశారా? చాలా బాగుందమ్మా. బ్రేక్ అయింది ఇదేనా? అసలు నమ్మడానికి అవడలేదు. రాహుల్ బాబాయ్ అతికించారమ్మా. ఏ మేమిద్దరం కలిసి చేశాం డాడీ. ఓ నిజం చెప్పాలంటే ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. మీరందరూ కలిసి చేసిన ఏ పనైనా సరే ఎంతే అందంగా ఉంటుంది. పే చేశాను, ఓకేనా?
వేసుకొని నీళ్లు కళ్ళాపి చల్లడం వల్ల దుమ్ము లోపలికి రాదు. If we sprinkle water on the soil, dust doesn't fly inside. Yeah, that's true. మామిడాకులు పువ్వులతో కట్టిన ఈ తోరణాలు మంగళదాయకం. అంతేకాకుండా వీటి వల్ల ఏ క్రిమి కీటకాలు దోమలు అలాంటివి ఇంట్లోకి రావు. Yeah, these leaves and flowers are mosquito and insect repellent. These leaves and flowers? Yeah. ఇక గుమ్మానికి పసుపు రాయడం అంటే బద్ధమైన ఆరోగ్యకరమైన కారణం ఉంటుందమ్మా. ఇప్పుడంటే రకరకాల వ్యాధుల కోసం కొత్త కొత్త జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కానీ అవి మా సంస్కృతిలో ఎప్పటి నుంచో అలవాటుగా మారిపోయాయి. అందుకే భారతీయ సంస్కృతి సాంప్రదాయం ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలిచింది. In Indian tradition, we have lot of customs which were followed since the ancient times. మీ ఇండియన్ ట్రెడిషన్స్ గురించి చాలా గొప్పగా చెప్పారు. సూపర్. నీ పేరేంటి? వాణి. నాకు ఈ సారీ కావాలి. చీర కట్టుకుంటారా? ఎస్. బికాస్ ఆఫ్ యువర్ వర్డ్స్ నాకు ఇండియన్ ట్రెడిషన్ అంటే రెస్పెక్ట్ ఇంక్రీజ్ అయింది. అందుకే సారీ కావాలి. అందరూ సారీలో బ్యూటిఫుల్ గా ఉన్నారు, బట్ వై ఆర్ యూ ఇన్ దిస్ డ్రెస్? యూ ఆల్సో వేర్ సారీ. No. I don't feel comfortable in that. But culture is important than comfort. ప్రీతి వెళ్ళు. ఓకే ఆంటీ. I also want to wear traditional dress. Sure, Robert. I'll give. Shall we go, ma'am? వాణి తీసుకెళ్ళు. సరేనమ్మా. ప్లీజ్ రండమ్మా. Robert, come with me. మన సాంప్రదాయాన్ని నలుగురికి నేర్పించాలి. నచ్చదన్న అనుమానంతో దూరం చేసుకోకూడదు. ఇప్పుడు చూడండి వదినమ్మా ఏమైందో. ఆవిడగారు వద్దని కోపడినవే వచ్చిన వాళ్ళు కావాలి అని అనుకుంటున్నారు. Very nice. Yeah, here it is. No buttons, no hooks. ఈ సారీ ఎలా వేసుకోవాలి? నేను చెప్తానమ్మా.
మర్చిపోయాను, నీ పేరేంటి? వాణి అమ్మగారు. వావ్, నైస్ నేమ్. ఐమ్ జూలియా. జూలియమ్మ. నో అమ్మా. సాంప్రదాయమా అని అడుగుతున్నారు. ఓ అవును బాబు, తీసుకోండి. తినండి అమ్మా, తినండి. In India, festivals are more. Does it mean Indians ki celebrations ante ishtama? సెలబ్రేషన్స్ కన్నా ఫ్యామిలీ గ్యాదరింగ్ కే ప్రయారిటీ ఎక్కువ. అందుకే ఎవ్రీ మంత్ చిన్నదో పెద్దదో ఏదో ఒక పండుగ ఉంటుంది. అందరం కలిసి ఎమోషన్ ని షేర్ చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ ని ఫీల్ అవుతూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఫ్యామిలీ మధ్య కాదు, కుల మత భాషా భేదాలు లేకుండా దేశం అంతా కలిసి చేసుకునే పండుగలు చాలా ఉన్నాయి. అందుకే నా దేశం వసుదైక కుటుంబం. ద వరల్డ్ ఇస్ వన్ ఫ్యామిలీ. Super, super, super. You said very well, ma'am. Excellent. The emotion and affection shown by you and your family is most memorable moments of our life. థ్యాంక్ యూ. After coming here and seeing Vani's knowledge and behavior, నేను తనకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. Because of Vani, Indian tradition, culture and detail గా నాకు తెలిసింది. రెస్పెక్ట్ ఇంక్రీజ్ అయింది. థ్యాంక్ యూ వాణి. వాగ్దేవమ్మ గారు చెప్పింది నేర్పింది ఆచరించనే తప్ప కొత్తగా ఏమీ చేయలేదమ్మా. అమ్మగారికి బదులుగా నేను సమాధానం ఇవ్వడం వల్ల మీకలా అనిపిస్తుంది. కానీ అమ్మగారి జ్ఞానం మేధాశక్తితో పోలిస్తే నేను గడ్డిపోచను. నాలా ఎన్నో వేల మందికి విద్యాదానం చేసి ఈ దేశంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. విద్యని వ్యాపారంగా చేస్తున్న ఈ రోజుల్లో డబ్బు కన్నా జ్ఞానం ముఖ్యమని నమ్మే ఉత్తమ ఉపాధ్యాయురాలు మా అమ్మగారు. Madam Greatness మాకు తెలుసు వాణి. That's why we came to make business deal with her. నీ నాలెడ్జ్ అండ్ టేస్టీ ఫుడ్ కి ఇంప్రెస్ అయ్యి ఈ డీల్ ని డబల్ చేయాలని ఫిక్స్ అయ్యాము. మీలాంటి పర్సన్స్ తో బిజినెస్ చేస్తే వచ్చే ప్రాఫిట్ కన్నా నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ వీ నీడ్. థ్యాంక్ యూ రాబర్ట్. Don't say thanks, ma'am. Associating with your company is privilege. I will send a mail regarding the details and paperwork. ష్యూర్ రాబర్ట్. Bye, madam. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఒక్క నిమిషం అమ్మా.
గారు పంచిన జ్ఞానమే మాటల రూపంలో మీకు చెప్పాను. అంతా మా అమ్మగారి గొప్పతనమే తప్ప నాదేమీ లేదు. రాహుల్, కమ్ టు మై రూమ్. సరే మేడం. మేడం, రాహుల్, ఈ రోజు నుండి నీకొక ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి మేడం అది? వాణ్ణి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడానికి ఆ రోజు మన ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పమన్నాను. మొదట టెన్షన్ పడింది, ఆ తర్వాత తన టాలెంట్ ని నిరూపించుకుంది. ఈ రోజు ఏ టెస్టు పెట్టకుండానే మన కల్చర్ మీద, ట్రెడిషన్ మీద తనకున్న నాలెడ్జ్ తో క్రిటికల్ అనుకున్న డీల్ ని చాలా సింపుల్ గా, అనుకున్న దానికన్నా ఎక్కువగా సక్సెస్ అయ్యేటట్టు చేసింది. సో వాణి బేసిక్ గా పల్లెటూరు నుండి రావడం, 1-2 సార్లు తెలిసి తెలియని పొరపాట్లు చెయ్యడం వల్ల తన టాలెంట్ ని, నాలెడ్జ్ ని చాలా తక్కువ అంచనా వేశాను రాహుల్. బట్ తను మట్టిలో మాణిక్యమని ఈ రోజే అర్థమయ్యింది. మట్టిలో మాణిక్యం కాదా ఆంటీ, అది పక్కలో బల్లెమని మీకు తెలియాలి. మేడం, వాణికి మీరంటే భయంతో కూడుకున్న గౌరవం మేడం. మేబీ ఆ గౌరవంతోనే ఓవర్ కేర్ తీసుకుని చిన్న చిన్న మిస్టేక్స్ అవి చేస్తున్నాయి. ఛాన్స్ దొరికింది కదా, ఇక సరస్సు గురించి సోది చెప్తున్నాడు. ఛే! మన కల్చర్ గురించి, ట్రెడిషన్ గురించి తెలుగు సరిగా రాని ఫారినర్స్ కి తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. వాళ్లకే కాదు, తను చెప్పిన కొన్ని విషయాలు వినడానికి నాక్కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించేలాగా ఉన్నాయి. ఇలాంటి టాలెంట్ ని మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకాపరేట్ చేస్తే ఒకసారి ఎలా ఉంటుందా అని నాకనిపించింది. మ్యామ్, చాలా చాలా బాగుంటుంది మేడం. ఇట్స్ ఎ రెవల్యూషనరీ మూవ్. ఎందుకు బాగోదు? సరస్సు ఇన్వాల్వ్ అయితే ఏదైనా బాగుంటుంది నీకు. ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ చాలా మంది వెస్ట్రన్ ట్రెడిషన్ కి ఇస్తున్న ఇంపార్టెన్స్ మన కల్చర్ కి ఇవ్వట్లేదు మేడం. బేసిక్ గా వాళ్ళకి తెలియడం లేదు. లాజికల్ గా రీజన్ చెప్పే మనిషి ఉంటే ఫాలో అవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు మ్యామ్. ఎస్ రాహుల్, వాణిని అలా తయారు చెయ్యాలన్నదే షూర్ మేడం, మీ విష్ ని ఫుల్ఫిల్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. గుడ్ రాహుల్, గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ ఎస్.
సరస్సు చేసిన ఛాలెంజ్ లో నేను ఓడిపోతానా? నా బలం, నా సపోర్ట్, ఆంటీ మనసు సరస్సు వైపు టర్న్ అయిపోతుందా? కోడలుగా అది ఆంటీకి దగ్గరే నన్ను ఈ ఇంటికి దూరం చేస్తుందా? నో నో నో! కలలో కూడా ఇమాజిన్ చేసుకోవడానికి ఇష్టపడింది నిజంగా జరుగుతుందంటే నేనెందుకు ఒప్పుకుంటాను? ఎప్పటికైనా ఈ ఇంటి కోడలవుతానని ఇక్కడ ఉన్న నేను ఆ సరస్సు డామినేట్ చేస్తుంటే ఎలా ఊరుకుంటాను? ఈ ఇల్లు నాది కావాలి. కోడలిగా ఇక్కడ అధికారం కూడా నాకే దక్కాలి. అలా జరగాలంటే సరస్సుయే వాణి అని నేను ప్రూవ్ చేయాలి. కానీ ఎలా? ఓ గాడ్! ఎస్, వాళ్ళు లోపలున్న సీసీ కెమెరాస్ ని మేనేజ్ చేశారు. కానీ బయట చుట్టూ సరౌండింగ్స్ లో ఉన్న ఏదో ఒక కెమెరాలో సరస్సు క్యాప్చర్ అయ్యే ఉంటుంది. కానీ ఆత్రేయ ఆల్రెడీ ఆ ఫుటేజ్ చెక్ చేశారు కదా. ఏమో, అప్పుడు కూడా తేజ మేనేజ్ చేసి ఉండొచ్చు కదా. ఈ విషయంలో ఏది లైట్ గా తీసుకునే ఛాన్సే లేదు. ఆ ఫుటేజ్ తీసుకొచ్చి ఆంటీకి చూపించి వాణి సరస్సు అని ప్రూవ్ చేస్తాను. ఎస్, దాన్ని బయటకి పంపి ఛాలెంజ్ లో గెలుస్తాను. వనజా, ఏం చేస్తున్నావు? అప్కమింగ్ ఫెస్టివల్ శ్రీరామనవమి ఉంది కదా, ఆ పూజ ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్ స్టోరీ గురించి బాగా ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకు? ఉగాది గురించి చెప్పినందుకు సరస్సుకి పెన్నిచ్చారు కదా. మరి శ్రీరామనవమి గురించి నేను గొప్పగా చెప్తే కనీసం పెన్సిల్ అయినా ఇస్తారేమోనని. ఇంత భయంకరంగా ఆలోచించే జాతి మా మనుషుల్లో ఉండటం నిజంగా మా దరిద్రం, నీ అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. రాస్కా. మరి ఈ వీడియోకి ఏం సమాధానం చెప్తావు? నవ్య పెళ్లి జరిగిన రోజు రిజిస్టర్ ఆఫీస్లో నీకేం పని? సంతకం పెట్టడానికి వెళ్ళావా? మేడం, నవ్యాన్ని వెతుక్కుంటూ వాణి అన్ని చోట్లకు వెళ్ళింది. మేబీ ఆ టైంలో రికార్డ్ అయిందేమో. టైమ్ అండ్ డేట్
నవ్య పెళ్లికి మ్యాచ్ అయింది రాహుల్. నవ్య, నిజం చెప్పు, ఆ టైంలో వాణి అక్కడికొచ్చిందా? నీ మీద ప్రేమతో ఇక్కడికి తీసుకొచ్చాను. కోపంతో బయటికి గెంటేలా చేసుకోకో. చెప్పు. అవును మేడం, వచ్చింది. దాట్స్ ఇట్ ఆంటీ, ఇంకేంటి? అంటే మేడం, వాణి వచ్చింది, కానీ తనే సరస్సు కాదు కదా. సరస్సు మాస్క్ వేసుకుని వచ్చింది. సైన్ పెట్టి వెళ్ళిన తర్వాత వాణి మా దగ్గరకొచ్చింది. నేను చేసింది తప్పు, ఈ పెళ్లి వల్ల ఇంటి పరువు పోతుంది, అమ్మగారెప్పటికీ మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వరు అని రకరకాలుగా నాతో చెప్పడానికి, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. కానీ నేనప్పుడున్న సిచ్యువేషన్లో వాణి మాటలు కేర్ చేయకుండా తనని తిట్టి పంపించేశాను మ్యామ్. అవునమ్మా, నవ్యమ్మకి నచ్చ చెప్పడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ ఆ రోజు నా మాటలు వినలేదు. ఈ విషయం మొన్న ఎందుకు చెప్పలేదు? ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకు చెప్తున్నా? అది మేడం నా బిహేవియర్కి తిడతారని భయపడి చెప్పలేదంతే. One second, auntie.